ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి అధ్యక్ష పదవికి గత ఎన్నికైన అధ్యక్షుల అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగిపోవడం వల్ల అధ్యక్ష పదవికి ఖాళీ అయి ఎన్నిక చేయవలసినటువంటి అవసరం వచ్చింది. సో ఈ సందర్భంగా జిల్లా సహకార అధికారిగా ఈరోజు 20వ తారీఖు ఫిబ్రవరి 2024న 11 గంటలకి పాలకవర్గ సమావేశం అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి మొత్తం 13 మంది ఎన్నికైన పాలకవర్గ సభ్యుల్లో 10 మంది సభ్యులు హాజరైనారు. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. ఈ 10 మంది సభ్యులు సమావేశ కోరంకి సరిపోయినందున సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్ష పదవి కోసం నామినేషన్లు ఆహ్వానించగా శ్రీ రావూరి సైదుబాబు గారు నామినేషన్ వేశారు. వారిని శ్రీ రావెళ్ల శ్రీనివాసరావు గారు ప్రతిపాదించగా శ్రీమతి జోగు అనిత గారు బలపరిచారు. సో అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నిక ప్రక్రియలో ఒకే నామినేషన్ వచ్చినందున ఎన్నిక అవసరం లేకుండా శ్రీ రావూరి సైదుబాబు గారు ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఆ విధంగా మినిట్స్ రికార్డ్ చేయడం జరిగింది. ఇక నుంచి శ్రీ రావూరి సైదుబాబు గారు సంఘ అధ్యక్షుడిగా కొనసాగుతారు. కొత్తగా అధ్యక్షుడైనటువంటి రావూరి సైదుబాబు ఈ సంఘ అభివృద్ధిలో ఈ రోజు నుంచి ముందంజలో వస్తారని పాలకవర్గ సభ్యులు వైస్ చైర్మన్ గారి రావెల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రైతులకి అందుబాటులో ఉండే విధంగా ఉండి అభివృద్ధి పనుల్లో ముందుస్తారని వి వెంకటాపురం సహకార సంఘ అధ్యక్షులుగా శ్రీ రావూరి సైదుబాబు గారిని మా పాలకవర్గం మొత్తం కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం మీ అందరి గతంలో కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఈ జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ నాగభూషయ్య గారి మీద మేము పెట్టినటువంటి అవిశ్వాసం మరి అది నెగ్గటం, తద్వారా వారు పదవిని కోల్పోవడం ద్వారా మరి యొక్క సంఘం ఒక అభివృద్ధిని కాంక్షించి మీ అందరం ఏకగ్రీవంగా ఒక మంచి నిర్ణయంతో ఇవాళ మరి రావూరి సైదుబాబు గారిని ఈ సంఘ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. తద్వారా మా కోరిక ఏంటంటే గతంలో ఏదైతే మేము ఆశపడి జిల్లా బ్యాంకు ఈ సంఘానికి ఇవ్వడం ద్వారా ఈ సంఘం అభివృద్ధి చెందుతుందని ఏదైతే మేము ఆకాంక్షించామో దానికి విరుద్ధంగా జరిగినటువంటి మరి ఫలితంగానే వారు పదవి కోల్పోవడం జరిగింది. ఇప్పటికైనా నేను మంత్రి గారికి ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఏదైతే మా సంఘం నుంచి మరి యొక్క పదవిని కోల్పోవడం జిల్లా అధ్యక్షులుగా నాగభూషయ్య గారు పదవిని కోల్పోయారో మరి ఆ స్థానంలో అదే మా సంఘానికి కూడా మళ్ళా అవకాశం ఇచ్చినట్టయితే ఈ సంఘం అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము పూర్తిగా మా పాలకవర్గ సభ్యులందరం ఆకాంక్షిస్తూ మరి మా నిర్ణయాన్ని కూడా కొంచెం ఆలోచన చేయాలని చెప్పి మరి ఈ సంఘం అభివృద్ధిలో మీ వంతు పాత్ర కూడా మాకు అవసరం అని చెప్పి నేను కోరుకుంటూ మరి మీ అందరం కలిసి సమిష్టిగా ఈ సంఘం యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకుపోతామని చెప్పి రైతులకు కూడా మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ.